ఈరోజు మేము ఆర్కే బీచ్ రోడ్లో ఉన్న డైనో పార్క్ చూడడానికి వచ్చేసాము. ఇప్పటి వరకు ఈ డైనో పార్క్ అన్నది మేము చూడలేదు, చాలా రోజులు అయింది ఇది పెట్టి. ఇది ఏంటంటే చిన్నపిల్లలు చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారని అందరూ చెప్పారు, కానీ మేము రాలేదు ఇప్పటిదాకా, మాకు వీలు పడక. పిల్లలకేమో 100 రూపీస్ టికెట్ అంట, చిన్నపిల్లలకేమో 80 రూపీస్. ఎవరైనా వైజాగ్ లో ఉన్న వాళ్ళు రాదలుచుకుంటే వైజాగ్ ఆర్కే బీచ్ రోడ్ లో ఉంది ఈ డైనో పార్క్, వచ్చి తప్పకుండా విజిట్ చేయండి. ఇది నా వెనకాలలో ఉన్నది ఆర్కే బీచ్ రోడ్. ఇక్కడ నుంచి ఇగో ఈ డైనో పార్క్ స్టార్టింగ్ అన్నమాట. ఇక్కడ ఎంట్రన్స్. ఇలా వెళ్తే లోపల మనం టికెట్ తీసుకొని లోపల డైనో పార్క్ అంతా చూడాలన్నమాట. ఎలా ఉందో లోపలికి వెళ్ళి ఇప్పుడు చూసేద్దాం రండి. డైనోసార్ పార్కా ఇప్పుడు మనం వెళ్తున్నామా? అక్కడ నుంచి ఇక్కడ డైనో పార్క్ అన్నది నైట్ టైము లైటింగ్లో చాలా చాలా బాగుంది. కానీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాక మటుకు పిల్లల్ని మీ దగ్గరే ఉంచుకోండి. ముందే వాళ్ళకి ప్రిపేర్ చేయండి అవన్నీ బొమ్మవే ఏం కావు అని, లేకపోతే చాలామంది భయపడతారు, బాగా ఏడ్చారు. అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా రిటర్న్ అయిపోయారు చాలామంది. ఆ చిన్నపిల్లలు కూడా చూసుకోండి కొంచెం. ఇప్పుడు మేము డైనో పార్క్ వచ్చాము, వైజాగ్లో ఆర్కే బీచ్లో ఉన్న డైనో పార్క్. ఇక ఇది డైనో పార్క్ కొత్తగా పెట్టారు. టికెట్ పెద్దవాళ్ళకి 100 రూపీస్, చిన్నపిల్లలకి 80 రూపీస్. లోపల సౌండ్స్ అవి ఎక్కువ వస్తున్నాయి, నేను ఓన్లీ వీడియోయే రికార్డ్ చేసి చూపిస్తాను. మీ అందరూ కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండ్ ఎంజాయ్. లోపలికి వచ్చాము. ఇగో ఎంట్రన్స్ లో అమ్మవారు ఉన్నారు. లోపల చాలా సౌండ్స్ వస్తున్నాయి. ఆంటీ చూడు 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 చూడు. డైనోసార్ ఉంది. మా వాడైతే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు పిల్లలిద్దరూ చూడడానికి. పిల్లలు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఇక్కడ డైనోసార్ గురించి చాలా విషయాలు తెలుస్తాయి. అందరూ కూడా తప్పకుండా వాచ్ చేయండి, వైజాగ్ వస్తే విజిట్ చేయండి. డైనోసార్ గురించి టోటల్ హిస్టరీ అంతా ఉందన్నమాట. డైనోసార్స్ అన్నవి ఇప్పుడు అంతరించిపోయాయి కదా, సో దాని గురించి పిల్లలకి మనం లైవ్లో ఎక్కడ చూపించలేము కాబట్టి నిజంగా ఇలాగ యానిమేటెడ్ ద్వారా రోబోటిక్స్ యూజ్ చేసి రోబో టైప్లో ఇక్కడ చాలా చాలా రకాల డైనోసార్స్ ఇంకా చాలా యానిమల్స్ ఉన్నాయి. మీరు వీడియో మొత్తం కూడా ఫుల్గా చూడండి. కొంచెం లోపల అంతా అరుపులు సౌండ్స్ అవన్నీ యాస్టీస్ నేను ఉంచాను, ఎందుకంటే మీకు ఆ లోపల సౌండ్స్ ఎలా ఉంటాయి అవన్నీ ఆ ఫీల్ కోసం అన్నది. నేను కొంచెం వీడియో మీకు డిస్టర్బెన్స్గా ఉన్నా చూడడానికి లాస్ట్ ఎండ్ దాకా చూడండి, చాలా చాలా బాగుంటుంది. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఇక్కడ డైనోసార్ గురించి టోటల్ హిస్టరీ ఉన్నది, ఎన్ని రకాల డైనోసార్స్ ఉన్నాయి, దాని పార్ట్స్ ఏంటి అవన్నీ కూడా చిన్నపిల్లలకి తెలుస్తాయి. పెద్దవాళ్ళకైతే ఇది ఒక మంచి ప్రాజెక్ట్ కింద అయితే బాగా యూజ్ అవుతుంది. ఇదంతా కూడా ఏంటంటే డైనోసార్కి ఒక డాక్యుమెంటరీ కింద చేయొచ్చు. ఇదంతా కూడా యానిమేటెడ్గా ఎలా చేయొచ్చు అన్నది కూడా వాళ్ళకి ఇదంతా బాగా తెలుస్తుంది. ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూడడం వల్ల మంచి రికార్డ్ వర్క్ చేయొచ్చు వీటి మీద పెద్దవాళ్ళు కూడాను. ఇక్కడికి వచ్చినప్పుడు నాకైతే ఇవన్నీ ఉంటాయని తెలీదు. పిల్లలకి ఇవన్నీ ఎడ్యుకేషనల్ పరంగా ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా ఈ డైనో పార్క్ అన్నది చాలా బాగా
యూస్ఫుల్గా ఉంటుంది. ఇవన్నీ చదవడం వల్ల, చూడడం వల్ల, సౌండ్స్ వల్ల ఏంటంటే పిల్లలకి బాగా తెలుస్తాయి. దీని తర్వాత ఇదంతా కూడా డైనోసార్ హిస్టరీ మొత్తం ఉంటుందన్నమాట. ఇదంతా కూడా మీకు నేను ఫోటోస్ పెట్టాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇదంతా కూడా మంచి డాక్యుమెంటరీ కింద చేసుకోవచ్చు. మంచి ప్రాజెక్ట్ వర్క్స్ని మా హారస్ అయితే తప్పకుండా చేయిస్తాను. నేను ఇప్పుడు లోపలికి వెళ్తున్నా. మరి చూద్దామా లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మేము లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఎంట్రన్స్. ఇప్పుడు మేము లోపలికి వెళ్ళాక వీడియో మొత్తం రికార్డ్ చేస్తాను. నాకు మాట్లాడటం అవ్వదు, అక్కడ వినిపించదు అనమాట. ఆల్రెడీ లోపల నుంచి సౌండ్స్ వస్తున్నాయి చాలాను. పిల్లలైతే ఇద్దరు చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు లోపలికి వెళ్ళడానికి. మీ పిల్లలైతే ఖచ్చితంగా తీసుకొచ్చి చూపించండి. లోపలికైతే వెళ్తున్నారు. అది లోపలికి వెళ్ళి అలా వస్తున్నాం. ఏం భయపడదు, ఏం ఉండదు. అవి బొమ్మలు, అవి బొమ్మలు అరుస్తూ ఉంటే అలా ఉంటుంది. టైగరు ఏం ఉండదు. వీడియో రికార్డ్ చేసి అది అటు ఇటు అటు ఇటు అటు ఇటు అట్టది శబ్దాలు అంటే శబ్దాలు ఇగో శబ్దాలు సెట్టింగ్ అంత బ్యూటిఫుల్ గా చేశారు. సెట్టింగ్
అవే ముట్టుకోక ఇది చాలా పెద్ద డైనోసార్ చూడండి ఎంత సెట్టింగ్ చేశారో చాలా చాలా బాగుంది నాకే భయమేస్తుంది అది ఎట్టించి ఎటు తిరుగుతుందో అని Come fast. లేదమ్మా ఇగో ఫ్యాన్ దేవుడు
వాడి ముందుకెళ్తే ఏడుస్తున్నాడు. సౌండ్స్ అంటే సౌండ్స్ వాళ్ళు వెళ్ళంటే మనం ఎలా వెళ్తాం. ఏం ఉండదు నా ఇబ్బంది పడుతుంది. అమ్మ ఇక్కడ ఉంటుందా? ఓ
చేశారో కదా. అదే వెనకాల మేము మమ్మీకి తగిలితే కదా ఏదో అనుకుంటుంది. అది ముందుకు వచ్చి వాళ్ళకి మసలి Oi, oi, oi. మేము లోపలికి వెళ్ళినప్పుడు ఎన్ని డైనోసార్స్ చూసాము. నెక్స్ట్ ఒక గుడ్లగూబ, ఇంకా ముసలి ఇక్కడే ఉంది. ముసలి అంత భయంకరం. స్టార్టింగ్ అక్కడ ఒక సింహం ఉంది. స్టార్టింగ్ అక్కడ ఒక సింహం ఉంది. మా తమ్ముడు ఎంత భయపడిపోయాడు. పాప అయితే ఏడ్చేసింది. నెక్స్ట్ మేము ఒక క్లౌన్లో ఉండే డైనోసార్ చూసాము. అదైతే క్లౌన్లా అరుస్తుంది, జోకర్లా అరుస్తుంది. నెక్స్ట్ మేము ఒక ప్యారెట్లో ఉండే డైనోసార్ చూసాం. అదైతే ఇలా ముందుకు వచ్చి వెనక్కి అలా అయితే అది ముట్టుకోవడానికి ట్రై చేస్తే ఇలా వెళ్ళిపోయింది. సో నాకైతే బాగా అంటే కొంచెం సస్పెన్స్, థ్రిల్ అలాంటివి బయటకు వచ్చి కొంచెం భయంగా కూడా ఉంది కొంచెం. సో ఇది ఈ ప్లేస్ అనేది డైనో పార్క్ వైజాగ్లోని ఆర్కే బీచ్లో ఉంది. సో పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే నా ఏజ్ వాళ్ళు
చిన్నపిల్లలు కొంచెం భయపడతారు అనుకోండి, కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. లోపల థ్రిల్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేసి నెక్స్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమనండి ఈ వీడియోని. సో ఇది డైనో పార్క్. ఇక్కడ చుట్టూ తినడానికి స్నాక్స్ కూడా ఉన్నాయి. వచ్చిన వాళ్ళందరూ పిల్లలతో ఇక్కడ ఇవన్నీ కూడా తింటూ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ డైనో పార్క్తో పాటు ఇక్కడ మిగతా రైడ్స్ కూడా ఉన్నాయి. ఇక బోటు, వాటర్ బోట్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ తాగడానికి జ్యూస్లు అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. ఇది ఎంత? వాటర్ రైడ్ ఎంత? వాటర్ రైడ్ 100 రూపీస్. ఇది 100 రూపీస్ అంట వాటర్ రైడ్. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదండి డైనోసార్ పార్క్. చాలా చాలా బాగుంది. డబ్బులు అయితే చాలా వర్తబుల్. పిల్లలైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే హారం సాయి బ్లాగ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి వైజాగ్ ఆర్కే బీచ్ రోడ్లో డైనో పార్క్. మేమైతే చూసి చాలా ఎంజాయ్ చేసాము. పెద్దవాళ్ళకేమో 100 రూపీస్ టికెట్, చిన్నపిల్లలకేమో 80 రూపీస్ టికెట్. కానీ చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. లోపల అన్నీ కూడా యానిమల్స్, యానిమేటెడ్. అసలు క్రియేటివిటీకి చాలా ఒక హ్యాట్సప్ చెప్పాలి. ఆ లోపల సౌండ్స్ అయితే నిజంగా వచ్చి మన మీదకి యానిమల్ వస్తుందా అన్నంత ఎగ్జైట్మెంట్ ఉందన్నమాట. పిల్లలైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సూపర్ ప్లేస్ ఇది వైజాగ్లో అయితే చూడడానికి. ఇది కొత్తగా పెట్టారు కాబట్టి ఎవరైనా వైజాగ్లో ఇప్పటివరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా పిల్లలతో వచ్చి విజిట్ చేయండి. సమ్మర్ హాలిడేస్లో ఈవినింగ్ టైము ఉంటుందన్నమాట. మధ్యాహ్నం 2 o'clock నుంచి. పక్కనే ఇంకా వాటర్ రైడ్స్ అవన్నీ కూడా ఉన్నాయి చిన్నపిల్లలకి. అవన్నీ కూడా వెళ్ళొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఫర్దర్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి హారం సాయి బ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.